మావయ్య 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 లేవండి మావయ్య 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 కళ్ళు తెరవండి మావయ్య మావయ్య లేవండి మావయ్య 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 ఏమైంది మావయ్య మీరేంటి ఇక్కడ మారుతీరావు నాకి కోటు వేసి లోపలికి పంపించాడు. యష్ కళ్ళు కప్పడానికి ప్రయత్నించాడమ్మా. యష్ నేనే మారుతీరావు అనుకుని నన్ను షూట్ చేశాడు. నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. మావయ్య మీకేం కాదు మావయ్య, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను మావయ్య, మిమ్మల్ని బతికించుకుంటాను. లేవండి మావయ్య లేవండి. వద్దమ్మా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ యష్ యష్ ఎక్కడున్నాడో చూడమ్మా, చూడు. యష్ 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 లే యష్ 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 కళ్ళు తెరువు యష్ 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 లే యష్ కళ్ళు తెరువు, నీకేం కాదు యష్, కళ్ళు తెరువు యష్, కళ్ళు తెరువు యష్, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను యష్ యష్ లే యష్ యష్ కళ్ళు తెరువు యష్ యష్. కబళించే కావరం ఆహుతిగా కూలెనే విహరించే పావురం ఉన్మాదమే తూట దుర్మార్గమీ ఆట బలి అయిన ప్రాణాన్ని తిరిగిచ్చేదెవరగా మహాత్మా దిగిరా మావయ్య మావయ్య నడిపించేలా లేవండి మావయ్య మావయ్య. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా,
పోరా. ఇంకా ఈ గుండె కొట్టుకుంటుందంటే యష్కి చంద్రకి ఏం కాలేదనే కదా. సింధు, చంద్ర చంద్ర ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఈ సమయంలో మన పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? తనకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి కనుక్కో. కనుక్కో సింధు. నేను చేస్తాను అత్తయ్య, మీరు యష్ దగ్గర ఉండండి. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. రే యష్, నేనే మారుతిరావు అనుకుని నన్ను షూట్ చేశాడు. నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. యశ్ మావయ్య వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా అత్తయ్య మాకు దక్కదు. దయచేసి నా కుటుంబాన్ని కాపాడు. వీళ్ళిద్దరిని ఎలా అయినా కాపాడు తండ్రి. నాకొక దారి చూపించు. యష్, యష్, రే యష్, యష్, రే యష్, కళ్ళు తెరవరా యష్. అమ్మా సింధు, సింధు. అత్తయ్య ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? యష్, రే యష్. అత్తయ్య ఏమైంది అత్తయ్య? అమ్మా, యష్ కళ్ళు తెరిచాడమ్మా. యష్ లో కదలికొచ్చింది. యష్ యష్ రే యష్. అత్తయ్య రావద్దని చెప్పాను కదా యష్. ప్రమాణం కూడా చేసావు. ఎందుకు వచ్చావు? నీకు ప్రమాదం అని తెలిసాక నా ప్రాణం అడ్డేస్తానని కానీ రానని కానీ ఎలా అనుకున్నావు సింధు? బామ్మ అక్కడ ఉండదు బామ్మ. చూడు అసలే డైమండ్ కమ్మ. చూడు చూడు మధు, ఆ? ఈ మాత్రానికి నడుగు నొప్ప. ఈ మంచం కింద చూడు. ఉండదమ్మా. ఉండదని నీకెలా తెలిసే? బామ్మ. చూడు చూడవే. బామ్మ హ, ఆ,
అబ్బా ఏమైంది లేదా లేదు. ఇక్కడెక్కడా లేదా? సరే అయితే పద ఇంకో గదిలో వెతుకుదాం. వద్దమ్మ. ఏయ్, లేవే, లే, అమ్మమ్మ. పద. అయ్యో, ఎడగడదా, పదరా, పద. కనిపెట్టడం మీ వల్ల కాదు. దాన్ని సింధు ఎక్కడ దాచిందో మీ ఊహకు కూడా అందదు. సింధు, ఇప్పుడు లొకేషన్ షేర్ చేశాను. నువ్వు ఒంటరిగా రావాలి. నీ భర్తని వదిలేసి ఒంటరిగా రావాలి. నా మాట విను. సింధుని వెళ్ళనివ్వు. వెళ్ళి బంగారం తీసుకొచ్చి సింధుకివ్వు. ఈ కోతిమామేంటి నన్నొక్కదాన్ని రమ్మన్నాడు, పైగా ఫోన్ కూడా తీసుకురావద్దన్నాడు. కోతిమావయ్యని నమ్మలేం. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి రివాల్వర్ తీసుకెళ్దాం. చాలా తెలివిగా దీన్ని డీల్ చేయాలి. తీసుకొచ్చిన గోల్డ్ ప్లేస్లో డమ్మీ గోల్డ్ తీసుకువెళ్తాను. ఏం ఆలోచిస్తున్నావు సింధు? నువ్వు ఒకసారి ఇలా రా భాగ్యం, రా. ఎవరూ రావట్లేదులే సింధు, నువ్వు సర్దు. సింధు రాగానే మనం వెళ్ళిపోదాంరా. యష్, మనం డిశ్చార్జ్ అవుదాం. మావయ్య ఈ పరిస్థితుల్లో చూస్తే అత్తయ్య తట్టుకోగలదా? భగవంతుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? సింధు, నీ ఫోన్ నుంచి రింగ్ వస్తుందేంటి? పొరపాటున చేయి తగిలొచ్చింది అత్తయ్య. కేసు పెడితే మీరు వచ్చి అరెస్ట్ చేస్తారా? సాక్ష్యాలు తన దగ్గర ఏమైనా ఉన్నాయా? నేనే చేయించానని ఒక్క సాక్ష్యం చూపించమనండి. సాక్ష్యం మీరు అడిగినట్టు ఒక్కటే ఉంది, కానీ అది చాలా గట్టి సాక్ష్యం. ఒక్కటా? ఏంటో అది? నేనేరా మగడా. రత్నం, నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావా? ఈ సింధు నీకేదో మందు పెట్టింది, నీ కళ్ళు మూసుకుపోయాయి.
కళ్ళు మూసుకుపోవడం కాదు, నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజంగానే ఈ సింధు నాకు మందు పెట్టింది. అది నా మనసులో ఉన్న విషం విరుగుడయ్యే మందు. ఇద్దరం డబ్బు వెనుక పరిగెత్తాం. ఆ డబ్బు మాయలో నీకు నేను, నాకు నువ్వు కాకుండా పోయాం. నేను నీ మీద కోపంతో ఈ పని చేయలేదయ్యా. ఇంకా ఈ మాయలో పడి ఏ తప్పులు చేస్తావోనని భయపడిదంతా చేశాను. నువ్వు ఆ మధు కోసం నన్ను పక్కన పెట్టినప్పుడు కూడా నేను ఓర్చుకున్నాను. కానీ దాని పగ కోసం నువ్వు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అక్కడ నా మనసు చచ్చిపోయింది. నువ్వు మనిషిగా ఇంకా దిగజారకూడదనే నిన్ను అరెస్ట్ చేయిస్తున్నాను. ఎస్ఐ గారు, తీసుకువెళ్ళండి. మీరు ఎక్కడికొచ్చి సాక్ష్యం చెప్పమని నేను చెప్తాను. రత్నం, ఎంతైనా నిన్ను మొగుణ్ణి నన్ను అరెస్ట్ చేయించి నువ్వు ఒక్కదానివే బతకగలవా? సార్ ఇక్కడ గొడవ చేయకుండా పదండి వెళ్దాం. మీకు పిల్లలు లేకపోవచ్చు, కానీ మీలో ఉన్న తల్లి హృదయం ఈరోజు గెలిచింది రత్నం గారు. రేపు మీ భర్త మనసు మారి పశ్చాత్తాపడితే దానికి కారణం మీరే అవుతారు. నేను వెళ్ళొస్తాను. సూపర్ మ్యాచ్. సింధు, ఇక్కడ మన వాళ్ళు దులిపేస్తున్నారు. నువ్వు కూడా అక్కడ దులిపేయడం స్టార్ట్ చేసి ఉంటావుగా. నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఏడి సింధు, ఏ సాక్ష్యం ఉందని నా మీద కంప్లైంట్ ఇచ్చావు? సూర్య, నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావా? వీడి మాటలు విని నేను మోసపోయాను సార్. వీడిని వదిలిపెట్టద్దు సార్. ఏయ్ సూర్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అనుమానిస్తున్నావా? మా డబ్బులు మాకిప్పిస్తానని బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తావా? నీ అసలు రూపం సింధు గారు చూపించకపోతే నీతో చేతులు కలిపినందుకు ఈ జన్మలో నన్ను నేను క్షమించుకునేవాణ్ణి కాదు. మా డబ్బు మొత్తం నువ్వే కొట్టేశావు. మా అన్నయ్య చావుకి కారణమయ్యావు. నీకు శిక్ష పడేదాకా నేను ఊరుకోను. తీసుకెళ్ళండి సార్. ఇక నీ ఆటలు అయిపోయాయి మామా. జైల్లో కాస్త రెస్ట్ తీసుకో. మారుతిరావు గారు, ప్లీజ్ పదండి. సింధు, తిరిగొస్తా. అప్పుడు ఇంతకింత అనుభవిస్తావు. నువ్వు ఈ జన్మలో జైలు నుంచి బయటకు రావు మామా. అది చూస్తా. హలో యష్, ఇక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నావు. సింధు, ఎక్కడున్నావు నువ్వు? అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు సింధు, ఎక్కడున్నావు? ఏంటి, నాతో చెప్పకూడదా? అది అది యష్, రత్నం గారు చాలా బాధపడుతుంటే తనకి తోడుగా ఉందామని వచ్చాను. అవును సింధు, తను మనకి చాలా హెల్ప్ చేసింది.
ఇన్నేళ్ల ఈ సమస్యకి ఒక సొల్యూషన్ దొరికిందంటే అది తన వల్లే. తన వల్లే ప్రజల సొమ్ముని ఆ మారుతిరావు ఎక్కడ దాచాడో తెలుసుకోగలిగాం, దాన్ని దక్కించుకోగలిగాం. దానికి ఆవిడకి ఎప్పటికీ మన ఫ్యామిలీ రుణపడి ఉంటామని చెప్పు సింధు. ఆ డబ్బు దొరికిందన్న విషయం చెప్దామంటే నాన్న ఫోన్ కలవడం లేదు. అమ్మకి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళారంట. ఇక్కడ అమ్మేమో దిగులు పెట్టుకుంది. అసలు అమ్మకి చెప్పకుండా నాన్న ఏదీ చేయరు. ఇప్పుడేమో అడుగుతున్నా చెప్పకుండా అర్జెంట్ పని ఉందని వెళ్ళారంట. అమ్మేమో నాన్న గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకుంది. ఇవ్వరా సింధు, దిగులు పెట్టుకోవడం కాదు, ధర్నాలు చేస్తోంది దాము. వాడొచ్చే వరకు తను మాట్లాడదంట, బొంగమూతి పెట్టింది. అలా ఉందా? గంటలోనే వాడు వెళ్ళి ఎన్నో రోజులు అయినట్టు వాడి ఫోటో పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయింది. ఒకసారి వాడిని ఫోన్ చేయమని చెప్పు సింధు, నాకు కూడా వాడి గొంతు వినాలనుంది. అలాగే అలాగే భాగ్యం. సింధు, తాము చేత మాట్లాడించమను. భాగ్యం, అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నా దాము, ఇదిగో మాట్లాడు. అత్తయ్య మాట్లాడండి అత్తయ్య. నేనేం మాట్లాడను సింధు, నువ్వు త్వరగా వచ్చేయ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. మావయ్య తప్పక ఢిల్లీ వెళ్ళారత్తయ్య. ఆయన మీద కోపం తెచ్చుకోకండి. కోపం రాకుండా ఎలా ఉంటుంది సింధు? అయినా నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని వాడు ఇప్పుడు చెప్ప పెట్టకుండా ఢిల్లీ వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు, కనీసం ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఏ అంత బిజీనా అసలా? ఇక్కడేమో చంద్ర నన్ను వదిలి ఏ పని చెయ్యడు, ఎక్కడికి వెళ్ళడు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళారే కానీ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు కూడా మీ గురించి అడిగారు అత్తయ్య. మీ గురించే దిగులు పడ్డారు. నువ్వేమో మీ మావయ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా? నా గురించి దిగులు పడే మనిషి అయితే ఇప్పటిదాకా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఢిల్లీకి వెళ్ళగానే దాముని మర్చిపోయాడా? చూస్తాను, ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో నేను చూస్తాను. వస్తాడుగా, అప్పుడు అడుగుతాను ఆ పెద్ద మనిషిని నాకెందుకు ఫోన్ చేయలేదు అని. అప్పుడు మాత్రం నువ్వు నాకే సపోర్ట్ ఉండాలే. నా కోడలు నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకం నాకుందమ్మా. దమయంతి, దమయంతి, మావయ్య జైల్లో ఉన్నాడు, ఒకసారి తండ్రి కలవాలి. ఏంటత్తయ్యా? పూజ కోసం నీళ్లు తీసుకొచ్చాను, వెళ్ళి పూజ గదిలో పెట్టు. అలాగే.
కంగారు? కళ్ళు నెత్తికెక్కాయా? మనుషులు చూసుకోకుండా వెళ్తావేంటి? కోడలి మీద నీళ్లు పడి బొట్టంతా చెరిగిపోయింది. ఎంత అపశకునం ఇది! అది అది పొరపాటున తగిలిందమ్మమ్మా. నేను కావాలని చేయలేదు. నువ్వు కదలక దమ్మేంటి? నేను లోపలికెళ్ళి కుంకుమ బరిని తెచ్చి మళ్ళీ బొట్టు పెడతాను. మావయ్య, 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 కళ్ళు మూత పడుతున్నాయమ్మా. మీకేం కాదు మావయ్య. మావయ్య, సింధు, యష్, జాగ్రత్త. మావయ్య, మావయ్య, దాముని ఒక కంట కనిపెడుతూ ఉండు. మావయ్య. ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వే నువ్వే పెద్ద దిక్కు, పెద్ద దిక్కు. మావయ్య, 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 డాక్టర్, మావయ్య, డాక్టర్, డాక్టర్, మావయ్యకి ఏమైంది డాక్టర్? మావయ్య, మావయ్య. సారీ అండి, హీఈస్ నో మోర్. మావయ్య, మావయ్య, మావయ్య. సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా, విధిరాత చెదురీత ఇంత విపరీతమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, కల్లోల భూతాల కలికాల ఘోరమా, మహిమ కోల్పోతివా మాంగళ్య మంత్రమా. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుంది. అత్తయ్య, ఏంటత్తయ్య ఈ అరిష్టాలన్నీ?